ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము కదండి. కుదరని వాళ్ళు మిగిలిన శ్రావణ శుక్రవారాలలో చేసుకుంటూ ఉంటారు. అలా మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా భక్తి శ్రద్ధలతో మనము వ్రతంకి కూర్చున్నాక మాటికి లెగవుకోకుండా ఉండాలి కదండి. కోసము ఏ పూజా సామాగ్రి ముందే మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి అంటే 2 రోజుల ముందే ఏం తెచ్చుకోవాలి, అప్పుడు మనం ఏం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి, అన్నీ ఎలా సర్ది ఉంచుకోవాలి. మనం వ్రతం రోజు అంటే చాలా పనులు ఉంటాయండి. నైవేద్యాలు చేసుకోవడం, అమ్మవారిని అలంకరించుకోవడం, అక్కడే అన్నీ సర్దుకోవడము, మనము నిండుగా రెడీ అవ్వడము, అలా అన్నీ ఉంటాయి కదండి. కానీ అన్నీ ముందే ఎలా సర్ది ఉంచుకోవాలి, పీస్ఫుల్గా ఎలా ఉంచుకొని పూజ చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఏ వస్తువులు ఎందుకు వాడతాము అనేది కూడా చూద్దాము. నేను చెప్పినవన్నీ ఉండాలని తెచ్చుకోవాలని మన దగ్గర లేకపోయినా కూడా ఎలాగైనా సరే తెచ్చుకోవాలి, అప్పు సొప్పు చేసి తెచ్చుకోవాలి ఇట్లా ఏమీ కాదండి. భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా చేసుకోవడమే ముఖ్యము. అయ్యో ఇది లేదు అది లేదు, ఇది మర్చిపోయాము అది మర్చిపోయాము అనుకోకండి. మనసు అమ్మవారి మీద ఉంచుకొని ధ్యాసతో చేసుకోండి. ఒకవేళ ఏవైనా మన దగ్గర లేవనుకోండి, అమ్మవారికి నమస్కరించుకోండి. అమ్మ ఇవి లేవని చెప్పి అక్షింతలు సమర్పించండి, మంచిది. లక్ష్మీ అమ్మవారి ఫోటో అండి, పటము. మనకైతే గనక పచ్చ చీర కట్టుకొని 2 వైపులా కూడా ఏనుగులు ఉండి అలాంటి విగ్రహం అయితే చాలా శుభప్రదం అండి. పచ్చది కాకపోయినా ఎరుపు చీర కట్టుకున్నది, అందులో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉండాలి. మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, విగ్రహం కూడా ఉంచుకోవాలి. కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే మాత్రం పచ్చ చీర రంగు కట్టుకున్న చీరది తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్. విగ్రహం ఉందనుకోండి, అభిషేకం చేయాలి అనుకుంటే అభిషేకానికి సంబంధించినవి. అరటి బోదలు 2, పసుపు కుంకుమ తప్పకుండా ఉండాలి, మనకు తెలిసిందే కదండి. పసుపు మనకి పీఠం మీదకి కానీ, పసుపు గణపతి గౌరమ్మను చేసుకోవడానికి, ఇంకా గడప ముందు రాసుకోవడానికి, అమ్మవారి ముందు పసుపు కుంకుమలు నిండుగా పెట్టడానికి, వచ్చిన ముత్తైదువులకి పసుపు తాళికి ఇవ్వడానికి, కాళ్ళకి రాయడానికి, అక్షింతలు కలుపుకోవడానికి, ఇలా పసుపు మనకి చాలా చాట్ల కావాలండి. దేని మీద పసుపుతోటి కుంకుమతో బొట్లు పెట్టుకోవడానికి, ఇంకా కుంకుమ కూడా మనకి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి, పసుపు కుంకుమలు కలిపి మనం బొట్లు పెట్టుకోవడానికి, గడపకి పెట్టుకోవడానికి, ఇంకా అమ్మవారి ఫోటోకి పెట్టుకోవడానికి, ఇలా చాలా వాటికి మనకేంటి పీఠం మీదకి ఇలా చాలా అవసరం అండి. మనము నిండుగా నుదుటిని కూడా కుంకుమ పెట్టుకోవాలండి. ఇంకా పీఠ మీదకి కానీ మనం వాడే వస్తువులు ఉంటాయి కదండి, దేవుడి దగ్గర సామాగ్రి అన్నిటికి కూడా పెట్టుకోవడానికి. ఇంకా బియ్యపు పిండి మనం ముగ్గు వాడకూడదండి. బియ్యపు పిండిని పీఠం మీద ముగ్గు వేయడానికి, ఇంకా గడప కోసము. ఇంకా గంధము మనం అమ్మవారికి బొట్లు పెట్టుకోవడానికి, వచ్చిన ముత్తైదువులకి కంఠానికి రాయడానికి, మనము ప్రమిదలు వీటన్నిటికి కూడా గంధము బొట్టులతో అలంకరించుకుంటాము కదండి, అందుకోసము గంధము. ఇంకా మనము లెగవకుండా ఉండడానికి మ్యాచ్ బాక్స్ కూడా పక్కనే ఉండాలి కదండి. ఇంకా మరే కర్పూరం బిళ్ళలు మనకు పూజ అంతా అయిన తర్వాత హారతి ఇవ్వడానికి, మనకు ప్రసాదానికి ఏదైనా గబుక్కుని లెగవకుండా ఉంచుకోవడానికి ఖర్జూరాలు కానీ, లేదు గణపతికి మనం గణపతి పూజ అయిన తర్వాత పెట్టడానికి చిన్న బెల్లం ముక్క ఇలా ఉంచుకోవాలి. ఇంకా వస్త్రము, అమ్మవారికి వస్త్రం వేయడానికి, విగ్రహాలకు కానీ గణపతికి వేయడానికి కానీ వస్త్రాలు కావాలి కదండి. అందుకోసం గబుక్కుని మనకి ఏదైనా దీపానికి కావాలనుకున్నా కూడా ఆవు నెయ్యి దీపాలు ఇలా ఉంచుకోండి. ఇంకా దారపు రీలు కొత్తది ఒకటి ఉంచుకోవాలి. దారపు రీలు ఇలాంటిది కూడా ఉంచుకుంటే మనకి మామిడి ఆకులు ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి, మనకి అమ్మవారికి పెట్టే వాయనంలోకి కానీ, వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి కానీ మనకి ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్. ఇంకా 108 వెండి పువ్వులు, ఇది ఉండాలి అనే కాదండి, ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి వాయనంలోకి, తాంబూలంలోకి వచ్చిన ముత్తైదువులకి ఒక్కలు, ముఖ్యంగా మనకి దీపం వెలిగించుకోవడానికి ఒత్తులు, అగరవత్తులు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు వేస్తే సాయంత్రము ఉదయము చాలా మంచిది. ఈరోజనే కాదు ప్రతినిత్యము వేసుకున్న ధూపము మంచిది. ఈ ధూపం కోసము నువ్వుల నూనె లేదు అంటే ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. ఆవు నెయ్యితోటి ఈరోజు దీపం పెడితే మంచిది. ఒకవేళ మీరు కామాక్షి దీపాలు అవి పెట్టుకుంటున్నా, వేరే ఇంకా దీపాలు పెట్టుకుంటున్నా, అక్కడికి ఆవు నెయ్యి వాడుకొని మిగిలిన నువ్వుల నూనె వాడుకోవచ్చు.
ఇక బియ్యము, మనం బియ్యము కలసం కింద పోయడానికి, ఇంకా ఏదైనా నైవేద్యాలకి అక్షింతలు కలుపుకోవడానికి మనకి అవసరము. ఈ ఆవు నెయ్యి కూడా మనకి నైవేద్యాలకు కానీ అక్షింతలకు కానీ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా అమ్మవారిని విడిగా అలంకరించుకునే వాళ్ళు కూడా వాటిలో బియ్యం పోస్తారండి. చిన్న బిందెలు కానీ కలసం కానీ పెట్టుకొని అందులోకి మనకి ఈ తెల్లదారము తోరాలు అంటే ఇంటి ముందు తోరణం కట్టుకోవడానికి, వీటికి మామిడి ఆకులకి బంతి పువ్వులకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మనము కలశంకి తోరం కడతానికి కదండి ఆ దారం కానీ ఇవి కానీ యూజ్ అవుతాయి. ఇంకా శనగలు, మనము శనగలు ముందు రోజే నానబెట్టి ఉంచుకోవాలండి. మనకి అమ్మవారికి వాయనంలోకి, ఇంకా వచ్చిన ముత్తైదువులకి వాయనంకి ఇవ్వడానికి, వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి శనగలు వేయడానికి ఇటువంటివి పెట్టుకుంటే, ఇంకా వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత వెళ్ళడానికి సులువుగా ఇటువంటి గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదండి, ఇవి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కూడా ఉంటుంది. మనము ఇటువంటి ప్లేట్స్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మన దగ్గర వెండి కానీ అట్లా లేకపోతే స్టీల్ అట్లా అయితే పెట్టకూడదు. అమ్మవారి నైవేద్యాలు సమర్పించడానికి కానీ, మనం పెట్టే చీర జాకెట్ ఇవన్నీ పెడతాం కదండి అమ్మవారికి, అటువంటివి పెట్టడానికి, వచ్చిన ముత్తైదువులకి ప్రసాదాలు మనం చేసి పెట్టాలి అనుకుంటే అలా పెట్టడానికి కానీ, కపుక్కొని పూలు వేసుకోవడానికి, ఏమన్నా ఇతర వాటికి ఇలాంటిది కూడా ఒకటి దగ్గర పెట్టుకుంటే మంచిది. అమ్మవారి దగ్గర అమ్మవారికి కట్టడానికి అనుకుంటే అలంకరణ కోసం ఒక చీర, మరియు అమ్మవారి దగ్గర వాయినంగా పెట్టుకోవడానికి ఒక చీర, 2 చీరలు ఉంచుకుంటామండి. ఈ విధంగా చక్కగా 2 చీరలు రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా అమ్మవారికి వాయనంతో పాటు పైన మనము బ్లౌజ్ పీసులు పెడతాము కదండి, ఒక బ్లౌజ్ పీస్ అయితే తప్పకుండా పెట్టాలి. అందుకోసం వాయనంలో ఇవ్వడానికి ముత్తైదువుల కోసం మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అన్ని బ్లౌజ్ పీసులు. మనకి వరలక్ష్మి వ్రతము బుక్ ఉంటుంది కదండి, ఈ వ్రతకల్పం బుక్లో మనకి ఫస్ట్ నుంచి ఏం చేయాలనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది వ్రత కథతో సహా. అందుకని ఈ బుక్ దగ్గర పెట్టుకుంటే దేని తర్వాత ఏం చేయాలనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. వ్రత కథ కూడా చదువుకోవచ్చు. ఇంకా అమ్మవారికి సంబంధించిన ఏమైనా చదువుకోవడానికి ఈ లలిత సహస్రనామ బుక్లు అన్నీ ఉంటాయి కదండి, అవి ఈ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకా అమ్మవారి మనం అలంకరణ చేయాలి అనుకుంటే అమ్మవారిది అలంకరణ కోసము మన దగ్గర ఫేస్ ఉంటుంది కదండి, ఆ ఫేస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ముందు రోజే పెట్టుకోవాలి. ఇంకా గాజులు, మనము అమ్మవారికి వాయనంలో పెట్టడానికి, ఒకవేళ అమ్మవారి ఫోటోకి గాజుల మాల వేయాలనుకుంటే అందుకు, కలశంకి గాజులు వేయడానికి, మనం కూడా నిండుగా గాజులు వేసుకొని ఉండాలండి. మనము నిండుగా గాజులు వేసుకోవడానికి, ఇంకా వచ్చిన ముత్తైదువులకు కూడా మనము తాంబూలంలో పాటు మనము గాజులు ఇస్తాము కదండి, ఈ గాజులు అన్నమాట. ఇవన్నీ కూడా మనము దగ్గర పెట్టుకుంటే మనకి కూడా సులువుగా ఉంటుంది. ఇంకా మనకి కలశం చెంబు, కలశం పెట్టుకోవడానికి కలశం చెంబు కూడా దగ్గర పెట్టుకోవాలి. అరటి బోదలు 2 మనం అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడానికి, ఇంకా మామిడాకులు గుమ్మానికి కట్టుకోవడానికి, మనము పూజ దగ్గరికి కలశంలోకి మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ వాడుకోవచ్చండి. రెండిట్లో ఏ అయినా వాడుకోవచ్చు. మనము పసుపు కుంకుమ గంధము కూడా పొద్దున్నే అంటే ముందు రోజే వేసి పెట్టుకొని ఆ తర్వాత రోజు వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా తమలపాకులు వాయనంలోకి, అమ్మవారి దగ్గరికి ముత్తైదువులు ఇవ్వడానికి, తాంబూలం పెట్టడానికి, ఇంకా పసుపు గణపతి చేయడానికి, గౌరమ్మని చేసుకోవడానికి, ఇవన్నీ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మనకి తమలపాకులు కావాలి. ఇంకా పువ్వులు కావాలండి. 2 మాలలు కావాలి, ఒకటి అమ్మవారి ఫోటో వేయడానికి, ఇంకొకటి మనకి కలశంకి కట్టడానికి. మనం కూడా తప్పకుండా అయితే తలలో పువ్వులు పెట్టుకొని పూజ దగ్గర కూర్చోవాలి ఫ్రెండ్స్. అమ్మవారిని ప్రతిష్ఠించి ఉంచుకోవడానికి మనకి పీఠము, ఒక పీఠం అయితే కావాలండి. ఇంకా మనకి ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, మనం పెట్టిన వాయనం పెట్టుకోవడానికి, ముందు ఇంకా సపోర్ట్గా దీపాలన్నీ పెట్టుకోవడానికి, అట్లా దేనికైనా సరే 1 లేదా 2 పీటలు. ఇంకా పూజా సామాగ్రి, మనం నిత్యం వాడుకునే పూజా సామాగ్రి అంటే మనకి దీపానికి ఇలా అన్నీ ఉంచుకుంటాం కదండి, అవి కాకుండా మనకి ఉన్న సామాన్ అన్ని గంట, హారతి ఇచ్చుకోవడానికి, పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకోవడానికి, ఉద్ధరిణి, కలశం చెంబు, ప్రసాదాలు పెట్టుకోవడానికి పెద్ద ప్లేటు, ప్రమిదలు కింద ప్లేట్స్, మనకు కావాల్సిన ప్రతి ఒక్క పూజా సామాగ్రి అంటే అగరవత్తులు పెట్టుకోవడానికి, ధూపం వేసుకోవడానికి అన్నీ కూడా కడిగి ముందు రోజే చక్కగా, కుదిరితే బొట్లు కూడా పెట్టుంచుకోవచ్చు అండి, ఏమీ కాదు. ఒకవేళ టైం ఉంటే కనుక ముందు రోజు కడుక్కొని ఆ రోజు పొద్దున్నే కూడా బొట్లు పెట్టుకోవచ్చు. ఇలా కావాల్సినవి మనము కొబ్బరికాయ కొట్టినప్పుడు గ్లాసు, 2 మనము
చెంబులు ఉన్నాయి అనుకోండి పెట్టుకుంటే మనకి అక్కడ యూజ్ కూడా అవుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా దగ్గర పెట్టుకోండి. ఇంకా నైవేద్యాలకు కావాల్సినవి ఏమేం చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనము నానబెట్టుకోవాల్సినవి ముందే నానబెట్టుకోవడం, ఎన్ని రకాలు చేయాలి అనుకుంటే అన్ని రకాలు చక్కగా ప్రిపేర్ చేసుకోవడం. అంటే ఆ ముందు రోజు అయితే ఏం చేయకూడదండి, నానబెట్టుకోవాల్సినవి మాత్రమే నానబెట్టుకోవాలి, మిగిలినవి అన్నీ కూడా పొద్దున్నే చేసుకోవాలి. ఇంకా 2 కొబ్బరికాయలు, ఒకటి కలశంలోకండి, ఇంకోటి పూజ అయినాక మనము లాస్ట్లో కొడతాము కదండి కొబ్బరికాయ, అందుకోసము. కలశంలో వేయడానికి ఒక 1 రూపీ కాయను మనం కలశంలో వేయడానికి కూడా మనం పసుపు కుంకుమలు అన్నీ ముందే చెప్పుకున్నాం కదండి, అవన్నీ కూడా. అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి సమర్పించడానికి అమ్మవారికి ఇష్టమైనవి వెండి పువ్వులని, పసుపు కొమ్ములు ఇలా ఉంటాయి కదండి, గోమతి చక్రాలు, అక్షింతలు, పువ్వులు ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకుంటే అమ్మవారి చదువుకునేటప్పుడు మనకి బాగుంటుంది. ఒక నాప్కిన్ కూడా దగ్గర ఉంచుకుంటే పసుపు కుంకుమలు అవన్నీ కూడా చేతికి అవుతూ ఉంటాయి కదండి, మళ్ళీ కడుక్కోవాలి అట్లా ఇట్లా కాకోకుండా దగ్గర ఉంచుకుంటే తుడుచుకోవడానికి బాగుంటుంది. వారి దగ్గర తోరాలు తయారు చేసుకొని తోరగ్రంథి పూజ చేస్తాం కదండి, అందుకోసం దారము, పువ్వులు, పసుపు, కుంకుమ. ఇంకా అమ్మవారి దగ్గర మనము రకరకాల ఫ్రూట్స్ పెడతామండి, 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు అని. అట్లా కావలసిన ఫ్రూట్స్ ముందు రోజే తెచ్చుకోవడము, అరటిపళ్ళు ఇలాంటివన్నీ కూడా ముందు రోజే తెచ్చుకోవాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పిండి, కలర్స్ కూడా తెచ్చి ఉంచుకుంటే ముందు రోజు సాయంత్రం వేసుకోవచ్చండి. టైం ఉంటే మనకి ఎక్కువ టైమే ఉంటుంది. తర్వాత రోజు శుక్రవారం రోజు అనుకుంటే శుక్రవారం పొద్దున్నే వేసుకోవడానికి అవన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఇవి ఫ్రెండ్స్ మనకి వరలక్ష్మి వ్రతం పూజకి కావలసిన పూజా సామాగ్రి. ఇంకా ఏమన్నా మిస్ అయినాయి అంటే కనుక మీరు తీసుకొచ్చుకోండి. నాకు తెలిసినవి అయితే మొత్తము చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వరాల జల్లులు కురిపించే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.